ఇప్పుడు డైనింగ్ టేబుల్స్లో అద్దం డైనింగ్ టేబుల్ బెస్టా, మార్బుల్ బెస్టా, వుడ్ డైనింగ్ టేబుల్ బెస్టా, ఏది కొనాలి, ఇంపోర్టెడ్ కొనాలా, ఇండియా కొనాలా అనేది ఒకటి సందిగ్ధం. డైనింగ్ టేబుల్ ఇండియా కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి, స్టాండర్డే కాదంటలా. ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్ని మనం ఎలా వాడుకుంటే మనకి లైఫ్ ఎక్కువ వచ్చింది అనే దాని గురించి నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తానండి. ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్స్లో సేల్ ఉండే ఐటమ్ ఏదంటే అండి మార్బుల్ అండి. యాక్చువల్గా మార్బుల్ డైనింగ్ టేబుల్స్లో మీకు వచ్చే ప్రాబ్లంలో ఏంటంటే అండి చైర్లు అండి. టేబుల్ అసలు ఏం ప్రాబ్లం రాదు. మీరు ఏం చేస్తారంటే అండి చైర్స్ ఇలా పట్టుకొని ఇలా ఈడుస్తారు భోజనం కాడ కానీ ఎక్కడైనా సరే డైనింగ్ టేబుల్ దగ్గర. ఆ ఏడటం వల్ల ఏమవుతుందంటే లెగ్స్ ఊడిపోతూ ఉంటాయి. లెగ్స్ కదలంగానే ఇంపోర్టెడ్ మీద మనం చెప్తాం. దాంట్లో కూడా కొన్ని రెమెడీస్ కూడా ఇంపోర్టెడ్ వాళ్ళు కూడా తయారు చేశారు. అంటే టేబుల్ ఎలా ఉన్నా చైర్స్ ఐరన్ తోటి చేయటం, వుడ్ డైనింగ్ టేబుల్స్ కాకుండా మార్బుల్ డైనింగ్ టేబుల్స్ వాడుకునే వాళ్ళకి రౌండ్ తీసుకోండి. రౌండ్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే అండి, సపోజ్ ఇంట్లో 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అనుకోండి, ఈ 3 భోజనం చేస్తుంటే ఒకళ్ళు వడ్డించే వాళ్ళు ఉంటారు. ఇలా రౌండ్కి తిరిగేది కనుక తీసుకోవటం వల్ల 4 ఒకేసారి భోజనం చేయొచ్చు. ఇదే మంచి లాభం అండి. ఎలాగంటే ఇప్పుడు ఒకేసారి ఫ్యామిలీ మెంబర్స్ కూర్చున్నప్పుడు దీని మీద రైస్ ఐటమ్ కానీ, ఇప్పుడు కూరలు, నెయ్యి, పచ్చళ్ళు, పెరుగు ఇవన్నీ మాడి కొట్టించుకోవాలనుకోండి, అక్కడి నుంచి లేచి అందించాలంటే కష్టం అవుతుంది. అదే దీని మీద పెట్టేసుకుంటే ఇలా రౌండ్ తిప్పుకుంటూ ఉంటే ఎవరికి వాళ్ళు సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ డైనింగ్ టేబుల్స్ కొద్ది కాస్ట్ ఎక్కువేనండి. అయితే ఇది రఫ్ అండ్ టఫ్గా టేబుల్ అయితే వాడుకోవచ్చు కానండి, చైర్లు వచ్చేసరికి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవడానికి లేదండి. లెగ్స్ కదలకుండా మీరు యూజ్ చేసుకుంటారంటేనే ఈ డైనింగ్ టేబుల్ తీసుకోండి. ఇంకొకటి హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు కొద్దిగా కూర్చున్నప్పుడు ఊగకుండా కూర్చొని భోజనం వరకు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అండి. అసలు డౌటే లేదు అసలు ఈ డైనింగ్ టేబుల్. అలాగే ఇప్పుడు డైనింగ్ టేబుల్స్లో మీకు ఎకానమీలో కావాలంటే ఇంపోర్టెడ్లో గ్లాస్ ఐటమ్ వస్తుందండి. ఇది వచ్చేసరికి సైడ్ బెండ్ వచ్చింది అనమాట అద్దం. అలా మన ఇండియన్ టెక్నాలజీలో ఇలా సైడ్ బెండ్ అనేది రాదు. చాలా ఎకానమీ రేట్ అండి. 12,000కి డైనింగ్ టేబుల్ వచ్చేసింది. ఇంకా తక్కువ కూడా వస్తాయి కానీ ఇంకా లైట్ వెయిట్ వస్తాయి అనమాట. ఇంకా అంతకన్నా తక్కువలో తీసుకోవద్దండి. మీకు ఈ డైనింగ్ టేబుల్ వల్ల ఏంటంటే చూడటానికి అందంగా ఉండిద్ది, మీకు కన్వీనియంట్గా ఉండిద్ది, చాలా బాగుండిద్ది అసలు. ఇవాళ ఫాస్ట్ మూమెంట్ సేల్ ఇదేనండి. వీటిలో చాలా మోడల్స్ వస్తాయండి, నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి. మీకు ఏదైనా సరే అదే రేటుకి వచ్చేసిద్ది. ఈ చైర్లు వచ్చేసరికి కొద్దిగా మీరు నేను చెప్పినట్టుగా ఇంపోర్టెడ్ చైర్లు అంటేనే కొద్దిగా డెలికేట్ అండి. మీరు జాగ్రత్తగా వాడుకుంటే మీకు ఎకానమీలో వచ్చేసిద్ది అనమాట. అలాగే వుడ్ డైనింగ్ టేబుల్స్ మలేషియన్ వుడ్ అనమాట. మలేషియా నుంచి మనకి ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి బాగుంటుంది. అయితే వుడ్ డైనింగ్ టేబుల్ మీరు వాడుకునే విధానం ఎలాగంటే అండి, కంపల్సరీగా పైన షీట్ వేసుకోవాల్సింది. లేకపోతే ఇప్పుడు గిన్నెలు, వేడి గిన్నెల కింద వాటి కింద ప్లాస్టిక్ షీట్లు కానీ స్టీల్ కానీ అవి పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఏమైందంటే వుడ్ డైనింగ్ టేబుల్ గీతలు పడిపోతుంది అనమాట. ఇంకొకటి వుడ్ డైనింగ్ టేబుల్ కొనుక్కొని దాని మీద గ్లాస్ వేసుకుంటే ఇంకా మంచిదండి. 100% సేఫ్ అనమాట. గ్లాస్ ఏదో డెలికేట్ అనుకుంటారు కానీ గ్లాసే చాలా బాగుంటుందండి. డైనింగ్ టేబుల్కి క్లీన్ చేసుకోవడానికి కానీ గీతలు పట్టడం చాలా తక్కువ అండి. లైఫ్ ఎక్కువ వచ్చింది అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎకానమీలో కావాలంటే గ్లాస్ ఇవ్వండి. డబ్బులు ఎక్కువైనా పర్వాలంటే మార్బుల్కి పెట్టుకోండి. వుడ్ డైనింగ్ టేబుల్ మోజు ఉన్న వాళ్ళు మాత్రం నేను చెప్పినట్టుగా జాగ్రత్తలు పాటిస్తే అది బాగానే ఉంటుంది అనమాట.